హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఎంసెట్ ఎగ్జామ్ రాయబోయే ప్రతి స్టూడెంట్ మైండ్లో మెదిలే ఇప్పుడు ఒక థాట్, ఒక క్వశ్చన్ మార్క్ ఏంటంటే, మనం ఎగ్జామ్లో సమ్ని సాల్వ్ చేయాలా లేదా గెస్ చేయాలా, ఏది రైట్, ఏ విధానంలో వెళ్తే మనకు మంచి మార్క్స్ వస్తాయని చాలామంది మైండ్లో ఈ డౌటే తిరుగుతూ ఉంది. కామెంట్ సెక్షన్లో దీని గురించి ఎక్కువ మెన్షన్ చేస్తున్నారు. స్టూడెంట్స్ కొన్ని పరిస్థితుల్లో గెస్ చేయాలి, కొన్ని పరిస్థితుల్లో సాల్వ్ చేయాలి. సో ఏ టైంలో గెస్ చేయాలి, ఎప్పుడు సాల్వ్ చేయాలి అన్న డీటెయిల్స్ క్లియర్గా ఈ వీడియో సెషన్లో మనం మాట్లాడుకుందాం. కాలేజ్ దోస్ సంబంధించి ఇది మీకు వాట్సాప్ త్రూ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ కనుక్కోవచ్చు. ఫస్ట్ మీ నేమ్ ఎంటర్ చేయండి. మీ కాలేజ్ నేమ్ ఏదైతుందో అది ఎంటర్ చేయండి. నేను ఆర్ఎస్ అకాడమీ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ ఎస్ఎన్ క్లిక్ చేయండి. పీసీ అయితే ఎంపీసీ, బైపీసీ మీరు ఏది అంటే అది క్లిక్ చేయండి. మనం ఏపీ అనుకుందాం. సో ఏపీ సంబంధించి మనం మెయిన్ క్లిక్ చేసుకోవాలి. ఏపీని క్లిక్ చేస్తున్నాను. ఏ హ్యాండ్ నోట్స్ కావాలి, మీకు ఇంపార్టెంట్ నోట్స్ కావాలా చూడండి. ఏపీ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ కావాలా, ప్రతిది కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా వస్తుంది. లింక్ కింద ఇచ్చిన స్టూడెంట్స్ క్లిక్ చేయండి అండ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి స్టూడెంట్స్. సో ఫస్ట్ థింగ్, మీరు ఫస్ట్ మ్యాథ్స్ చేసుకోండి, తర్వాత కెమిస్ట్రీ చేసుకోండి, ఆ తర్వాత ఫిజిక్స్ చేయండి. ఎందుకంటే ఫిజిక్స్ ఎప్పుడు లాస్టే. సో మ్యాథ్స్లో ఆర్డర్గా చేయాలని పెట్టుకోకండి. సో ఏవైతే సింపుల్గా సాల్వ్ అవుతాయో ఒక 3 to 4 స్టెప్స్లో సాల్వ్ అయిపోయే సమ్స్ని మీరు సాల్వ్ చేసుకుంటూ వెళ్ళండి. టైం లాగింగ్ సమ్స్ని మాత్రం ఎక్కడా సాల్వ్ చేయడానికి ట్రై చేయకండి. వాటిని గెస్ చేయాలి, అది కూడా బ్లైండ్ గెస్ చేయకూడదు. మీరు చదువుకున్న నాలెడ్జ్ బేస్డ్ ఆన్, మీరు చదువుకున్న ఫార్ములా బేస్డ్ ఆన్, కొన్ని ట్రిక్స్ బేస్డ్ ఆన్ మీరు అవి అప్లై చేసి చెయ్యాలి. సో మనకి షార్ట్గా అయిపోయేవేమో సాల్వ్ చేయాలి, లాంగ్ విధానంలో ఉన్నవన్నీ కూడా గెస్ చేయాలి, అది కూడా బ్లైండ్ గెస్ చేయకూడదు. సో మన టార్గెట్ ఏమై ఉండాలి, ఎన్నోసార్లు చెప్పాం, రవి సార్ చెప్పారు, నేను కూడా చెప్పాను, 67 సెకండ్స్ మనకు ఒక సమ్ ఉంటుంది. 30 సెకండ్స్ ఫర్ క్వశ్చన్, 30 సెకండ్స్ ఫర్ ఆప్షన్స్, 7 సెకండ్స్ ఫర్ క్లికింగ్ అండ్ మూవింగ్ టు నెక్స్ట్. సో ఇది మన ఎంసెట్లో మూవ్. కాబట్టి ఇది మైండ్లో పెట్టుకుని సిచ్యువేషనల్గా గెస్ చేయాలి, సిచ్యువేషనల్గా సాల్వ్ చేయాలి. షార్ట్ సమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేసే పెట్టాలి. లాంగ్గా ప్రొసెస్గా ఉన్న వాటివన్నీ కూడా మీరు కొన్ని ఫండమెంటల్స్ని లేదా కొన్ని ట్రిక్స్ని బేస్డ్ ఆన్ మీరు గెస్ చేసి పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా మీ ఎగ్జామ్ సక్సెస్ సాధిస్తారు. ప్రతి ఒక్క మార్క్ మనకు చాలా ఇంపార్టెంట్. మనకు సిచ్యువేషన్ బట్టి ఒక్క మార్కు 1000 ర్యాంక్స్ టు 10,000 ర్యాంక్స్ వేరియేషన్ తీసుకొచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఒక్కో మార్కుని మీరు చాలా సీరియస్గా తీసుకోండి. ఖచ్చితంగా ఎగ్జామ్ని మీరు రాక్ చేయగలుగుతారు. ఈ ఎంసెట్ ఎగ్జామ్ అనేది ఒక యుద్ధంతో సమానం. మనకి ఎదురుగుండా వచ్చే ప్రత్యర్థి బట్టి మన యుద్ధంలో ఉన్న టెక్నిక్స్ వాడాల్సి ఉంటుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క టెక్నిక్. సో ఆల్ ద బెస్ట్. ఈ టిప్ మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.